హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరికీ కూడా హ్యాపీ సండే, అందరికీ గుడ్ మార్నింగ్. వీడియోలో ఇవాళ వచ్చేసి అయితే చాలామంది కూడా నేను నార్మల్ డెలివరీ అయిందా లేకపోతే ఆపరేషన్ అయిందా అని అడుగుతున్నారు. అమ్మ ఇవన్నీ ఎప్పుడు అడిగిరు అనుకుంటున్నారా? ఒక 10 months బ్యాక్ అయితే నా ఇద్దరు అబ్బాయిల రిపోర్ట్ అంటే స్కానింగ్ రిపోర్ట్స్ అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో అయితే చాలామంది కూడా కమెంట్స్ చేశారు, ఏ హాస్పిటల్, ఎక్కడ డెలివరీ అయింది, అలాగే నార్మలా ఆపరేషనా, ఎలా అయ్యింది అనేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే ఇద్దరు అబ్బాయిలు, నా పెళ్ళి అయితే 2019లో అయ్యింది. 2021 మార్చిలో మా పెద్ద అబ్బాయి పుట్టినుండే. ఇంకా చాలామంది కూడా నార్మల్ ఆపరేషన్ అని అడుగుతున్నారు కదా, నాదైతే వచ్చేసి నార్మల్ డెలివరీ. చాలా అంటే చాలా పెయిన్స్, నాకే కాదు ఎవరికైనా కూడా నార్మల్ డెలివరీ అంటే చాలా పెయిన్స్ ఉంటాయి. జస్ట్ పెయిన్స్ ఎప్పటిదాకా అంటే జస్ట్ అబ్బాయి పుట్టేంతవరకే, అబ్బాయి అమ్మాయి అయినా సరే కానీ పుట్టే వరకే. వాళ్ళ ఫేస్ చూసిన తర్వాత అసలు అవన్నీ వెళ్ళిపోతాయి. అసలు నేను నిజంగా చెప్తున్నాను కదా, అసలు ఆ పెయిన్స్ అసలు గుర్తుకు రావు. పాప అంటే బేబీ ఫేస్ చూసిన తర్వాత సేమ్ ఫీలింగ్ నాది కూడా. అయితే March 30కి నా డెలివరీ అయ్యింది. నాకు లాస్ట్ డేట్ వచ్చేసి మేలో అయ్యింది అనుకుంటాను, May 17కి అనుకుంటా లాస్ట్ డేట్. ఇంకా జూన్లో నేను చెక్ చేసుకున్నాను, June 30 కాదు అలా చెక్ చేసుకున్నాను. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అయ్యింది. ఇంకా అప్పటి నుంచి మీరు May నుంచి March వరకు కౌంట్ చేయండి, 9 months కంప్లీట్ అవుతాయి, పూర్తిగా కంప్లీట్ అవుతాయి. నేను January 30కి February 1st 9 months పడిన తర్వాత 10 రోజులకి ఇక్కడ నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ అంటే తొందరగా డెలివరీ అయిపోతుంది ఏమో అనేసి అక్కడికి వెళ్ళాను. కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది, ఒక 4-5 రోజులైనా హ్యాపీగా ఉంటాను అనేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నెల 10 రోజులు ఉన్నాను. నెల 10 రోజులకు నాకు డెలివరీ అయ్యింది. చాలా ఎదురు చూసాము, చాలా అంటే చాలా. 9 months కంప్లీట్ అయినాక 10 daysకి అని డెలివరీ అయింది. కానీ చాలామంది అయితే 9 months పడిన తర్వాత ఒక్క క్షణం కూడా అసలు కడుపులో బిడ్డ అనేది ఉండదు, బయటకు వస్తారు అనేసి అంటారు. కానీ అది ఎంతవరకు నిజము అనేది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇలా నా డెలివరీ అయితే ఇంకా హోలీ తెల్లారైతే స్టార్ట్ అయినాయి పెయిన్స్. హోలీ ఇవాళ అయ్యింది. హ్యాపీగా తిన్నాను, ఉన్నాను, ఈతకల్లు తీసుకొచ్చిరు, మంచిగా తాగినాను, మటన్తో కడుపు నిండా తిన్నాను. చాలామంది అయితే కొంచెమే తింటారు అనేసి అంటారు. ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే చాలా మంచిగా తింటుంటే ఫుడ్ కూడా, నాన్ వెజ్, కళ్ళు ఏది తిన్నా కానీ మళ్ళీ పూరీలతో సహా నేను మంచిగా తినేదాన్ని. ఏదైనా కడుపు నిండా తినేదాన్ని, అస్సలు ఆకలికి ఆగకపోయేదాన్ని. అందులో కొంచెం కొంచెం క్వాంటిటీలో తినకపోయేదాన్ని, ఫుల్గా తినేదాన్ని. ఇంకా హోలీ తెల్లారైతే పెయిన్స్ స్టార్ట్ అయినాయి, లైట్గా స్టార్ట్ అయినాయి. 9కి నడుములను వస్తుంది అది ఇది అని అంటారు. నాకైతే జస్ట్ కడుపులో స్టార్ట్ అయింది, నొప్పిలాగా వస్తుంది. ఇట్లా బట్టలు కుదిస్తున్నా. నేను హ్యాపీగా పని చేసినాను 9 months వరకు. ప్రతి పని చేసేదాన్ని, ఏ పని కూడా నేనేం కూర్చోకపోయేదాన్ని. ఈవెన్ బిందెలు కూడా నేను మోసేదాన్ని, కానీ భయపడేదాన్ని బిందెలు మోసేటప్పుడు. అమ్మో ఫస్ట్ డెలివరీ ఏమవుతుందో అనేసి. కానీ ఏమీ లేదు, హ్యాపీగా అయిపోయింది. ఇంకా బేబీ వెయిట్ వచ్చేసి 3.5 పైనే ఉంది. పైనే ఉండేసరికి ఇంకా నార్మల్ అంటే స్టార్ట్ అయినాయి పెయిన్స్. 9కి స్టార్ట్ కాగానే హాస్పిటల్కి వెళ్ళినాము. మా అంజన్న ఇంట్లోనే ఉండే, అని మా చిన్నన్న తాడ్బంద్లో ఉంటాడు, కానీ హోలీకి వచ్చి ఇంక ఇక్కడనే ఉన్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనగానే ఇంకా అంబులెన్స్ కాల్ చేద్దామంటే ఊర్లో అంబులెన్స్ వస్తే చాలా భయపడతారు అందరూ, ఎందుకులే అనేసి కార్లో, మా అన్న కార్ డ్రైవింగ్ బాగా చేస్తాడు, ఇంకా కార్ కూడా ఇంటి పక్క అయినది తీసుకొని 2కి స్టార్ట్ అయినాము. ఇంట్లో నుంచి మా అమ్మ వాళ్ళది గొట్టిముక్కల నర్సాపూర్ హాస్పిటల్కి స్టార్ట్ అయినాము. ఇంకా హాస్పిటల్ విషయానికి వస్తే నేను 9 months వరకు డాంగోరియాలో చూపించుకున్నాను. 8 months నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. డాంగోరియా చారిటబుల్ ట్రస్ట్ నర్సాపూర్లో చాలా బాగా చూస్తారు, ప్రతిదీ కూడా మంచిగా చేస్తారు. నేను కూడా అందులోనే పుట్టినాను, నా డెలివరీ కూడా అందులోనే అవుతుంది అనుకున్నాను. కానీ మనకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ చాలా ఉన్న తర్వాత ఇంకా అట్లా పోవాల్సిన అవసరం ఏముంది అనేసి గవర్నమెంట్లోకి వెళ్ళాము. ఆ చారిటబుల్ ట్రస్ట్ డాంగోరియాలోనేమో కొంచెం ఫీజు తక్కువగా ఉంటుంది. మనకు అయ్యే అమౌంట్లో ప్రైవేట్ హాస్పిటల్లో అయ్యే అమౌంట్ కంటే హాఫ్ తీసుకుంటారు.
ఇంకా గవర్నమెంట్కి వెళ్ళిపోదాం అనేసి గవర్నమెంట్కి వెళ్ళిపోయినాము 2కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక మాట చెప్పింది, చెక్ చేసి బేబీ వెయిట్ ఎక్కువగా ఉంది, బేబీ హెడ్ చాలా పెద్దగా ఉంది, ఏమన్నా అవ్వచ్చు తల్లికి, మాకు సంబంధం లేదు అట్లాంటిది అనేసి ఒక సంతకం పెట్టించుకుంది. సంతకం మా హస్బెండ్ అడిగింది. మా హస్బెండ్ అప్పటికి డ్యూటీకి వెళ్ళారు. ఇంకా మా అన్నయ్య ఉంటే, మా చిన్నన్న, నేను, మా అమ్మ, మా పెద్దమ్మ నాతోటే ఉంది 9 months. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నుంచి మా పెద్దమ్మ అయితే నాతోటే ఉంది. ఎందుకంటే పెయిన్స్ ఎప్పుడైనా రావచ్చు, ఒకళ్ళు ఉండాలి ఎప్పుడు నా దగ్గర అనేసి పెద్దమ్మనైతే నా దగ్గరనే ఉంచారు మొత్తము. ఇంకా నలుగురం వెళ్ళినాము. ఇట్లా సిగ్నేచర్ అయితే తీసుకున్నారు, సంతకాలు మావి, ఏమైనా మాకు సంబంధం లేదు అనేసి. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా నైట్ వరకు అక్కడనే ఉన్న, నైట్ 9:30 వరకు హాస్పిటల్లోనే ఉన్న నర్సాపూర్ గవర్నమెంట్లో. పేషెంట్స్ కూడా ఎక్కువగా లేరు, ఫుల్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి 9:30కి అట్లా, ఫుల్ అంటే ఫుల్. మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి 4 వరకు మా అత్తమ్మ వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చారు. నేను 2కి వెళ్ళిపోతే వాళ్ళు 4 వరకు వచ్చేసి, మా హస్బెండ్ కూడా. ఇంకా అప్పటిదాకా ఫ్రీగానే ఉన్నా, మంచిగానే ఉన్నాను. నార్మల్ పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, కానీ నైట్ ఎక్కువైపోయినాయి. ఇంకా నైట్ ఎక్కువ కాగానే అక్కడ చూసేవాళ్ళు నర్సులు కూడా ఆ టైంలో ఎక్కువ లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడున్న ఫెసిలిటీస్ కూడా అప్పుడు అంతగానం లేకుండే 2019-21లో. నేను అంతగా ఉన్నాయి అనుకున్నాను హాస్పిటల్ కూడా నీట్గా, కానీ డెలివరీ టైంకి వచ్చేసి చాలా తప్పిపోయినాయి. ఇంకా అక్కడ నుంచి సంగారెడ్డికి ఎమర్జెన్సీకి రాసిరు. మాకు అవ్వదు అసలు, బేబీ వెయిట్ పెద్దగా ఉంది, తల్లికి పిల్లకి ఏమైనా కావచ్చు అనేసి సంగారెడ్డికి రాస్తే, సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళిపోయినాం. మా అత్తమ్మ వాళ్ళు అయితే ప్రైవేట్ మాధవి హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్దాం, లేకపోతే డాంగోరేకి వెళ్దాం అన్నారు. కానీ నేను ఆ టైంలో ఒప్పుకోలేదు. అది నా మూర్ఖత్వమా మంచితనమా నాకు అర్థం కాలేదు, కానీ నేను వద్దని చెప్పినాను. ఎందుకంటే నేను గవర్నమెంట్లోనే చూపించుకున్నా, గవర్నమెంట్లోనే డెలివరీ కావాలి, గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ నాకు రావాలి అనేసి నేనైతే ఒక ధీమాతో ఉన్నా. ఆ టైంలో ఏం కాదు అనే నమ్మకం అయితే నాకు ఉంది, స్ట్రాంగ్గా ఉన్నాను నేను. గవర్నమెంట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా నైట్ మొత్తం ఫుల్ పెయిన్స్, ఫుల్ పెయిన్స్, అసలు కాలేదు, అస్సలే కాలేదు. నేను ఆపరేషన్ చెయ్యు అని చెప్పిన టైంలో కూడా, అన్న టైంలో కూడా ఉన్నాయి. ఇంత పెద్ద బర్రె సూదిలాగా ఉంది, అవి అయితే పెయిన్స్ తగ్గనిక, అది ఎందుకో 1 time 2 times ఇచ్చిర్రు, నాకు అది గుర్తుకు కూడా లేదు. ఇంకా మాటికి వచ్చి చెక్ చేస్తుండే. అసలు ఆ పెయిన్స్కి చెక్ చేసేటప్పుడు నరకం అంటే ఘోరమైన నరకం అది. ఎందుకు ఈ బాధలన్నీ అన్నట్టు అనిపించింది. నైట్ 9:30 8కే స్టార్ట్ అయినాయి ఫుల్ పెయిన్స్. ఇంకా ఆ టైం నుంచి ఫుల్ అంటే విపరీతంగా, అంబులెన్స్లో కూడా అసలు నాకేం అర్థం కాలేదు, అంత ఘోరంగా, అసలు ఏమన్నా అయిపోతుందేమో అన్నంత భయం అయింది. ఇంకా సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ మొత్తం చీకటి, కరెంట్ లేదు ఆ టైంలో. వెళ్ళేటప్పుడు అసలు వీల్ చైర్ పైన తీసుకెళ్ళిరు, ఏమవుతుందో అర్థం కాలేదు. ఫుల్ టాయిలెట్, బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది. బాత్రూంలోకి వెళ్తే కరెంట్ లేదు, మొత్తం చీకటి. పేషెంట్స్ చాలామంది, పిచ్చి పేషెంట్స్ ఉన్నారు, మొత్తం పెయిన్స్ తీసే వాళ్ళే లేడీస్ ఉన్నారు. ఇంకా నార్మల్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు, కానీ కాలేదు అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్లలో నేను ఫుల్ ఏడుపు, నాకు అసలు అయితలేదు, ఏమవుతుందో కూడా తెలియదు. బాత్రూంలో కరెంట్ లేదు, ఏడబడిపోతున్నో తెలియదు. బేబీ ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే ఎట్లా అవుతుంది ఏంది మనకేం అవగాహన అయితే లేదు, అసలు ఏమవుతుందో అర్థం కాలే. 1, 2కి 3కి వచ్చి చెక్ చేస్తూనే ఉంది. ఒక 30-40 సార్లు చెక్ చేసింది ఆమె. రావాలి, చేయబెట్టాలి, చూడాలి, అబ్బబ్బబ్బబ్బ ఘోరం అసలు. ఇంకా నాకు 4:30కి లోపల తీసుకుపోతే బేబీ బయటకు వస్తుంది అన్నప్పుడు 4:30-5కి 4:30కి తీసుకెళ్ళారు. నాకు కరెక్ట్గా ఐడియా ఉన్నదాని ప్రకారం అయితే బేబీ 6:30కా మరి 5:30కో అయితే పుట్టినుండే. బేబీ బాయ్ అని చెప్పారు. హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. కానీ ఆ పెయిన్స్ పడే బదులు సిజరింగ్ చేసుకుని బెటర్ అనిపిస్తుంది, కానీ సిజరింగ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ ఆలోచించి ఇంకా ఆడికి క్లోజ్ అయిపోయింది. ఇంకా హ్యాపీ. ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా చాలాసేపు అయితే పడుకున్నాను. బేబీకి ఫీడింగ్ కూడా నేను ఆఫ్టర్నూన్ 3కో 2కో ఇచ్చినాను. అప్పటిదాకా ఫీడింగ్ కూడా లేదు బాబుకి.
పడుకుండు 2 టైమ్స్ మోషన్స్ పోయిండు. ఈ విధంగా అయితే నా ఫస్ట్ బాబుది అయ్యింది. మీ ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ నా నుంచి మీకైతే వస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఎవరైనా సరే డెలివరీ టైంలో భయపడకండి. వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి ఈ డెలివరీ పైన. సో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్.